ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఫస్ట్ ఎప్పుడైతే మనకు బ్రహ్మ జ్ఞానం ఉంటుందో ప్రతి నిత్యం మనం ప్రతి నిమిషం ఆనందంగా ఉత్సాహంగా ఉంటాము. మన ముఖాన్ని ఎప్పుడు చిరునవ్వుతో కళకళలాడుతూ దివ్యంగా ఉంటుంది. అలా ఇప్పుడు మనం సంతోషంగా హ్యాపీగా ఉండటానికి కావాల్సిన ఒక జ్ఞానము, ఆ తత్వం, ఆ యొక్క మనస్సు మనకు అమ్మవారి ప్రసాదించాలి. అంతేకాకుండా అమ్మవారి యొక్క కృప వల్ల మనందరికీ రాజ్యం దేహి, మనకి ఒక అథారిటీ, పవర్, స్టేటస్, గౌరవం, కీర్తి, ప్రతిష్టలు, పలుకుబడి ఇలాంటి అన్నీ మనకు కావాలి. అంతేకాకుండా ఒక పదవి మనకు కావాలి, ఉన్నతమైన పదవులు మనకు కావాలి. దీనితో పాటు ధనం దేహి, స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ విశేషమైన ధనం ఇవ్వాలి. అంతం లేనంత సంపదలు మనకి ఇవ్వాలి. మన ఇంటి నిండా ధనం ఉండాలి, మనకున్న అకౌంట్స్ నిండా ధనంతో నిండుకొని ఉండాలి. అలా అమ్మవారు మన అందరికీ అన్ని విధాల ఆశీర్వదించాలి. సర్వకామాంచ దేహిమే. ఈ మకర రాశి వాళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు విశేషమైన ఎలాంటి కోరికలు కోరుకున్నా కానీ ఆ తక్షణమే ఆ కోరికలన్నీ నెరవేరాలి. అమ్మవారు మనకి సర్వకామాంచ సిద్ధి మనకి కలిగించాలని చెప్పేసి కోరుకుందాం. మకర రాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సరంలో చూసుకుంటే వీళ్ళకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే, అంటే 2025తో సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే 2026 ఇంకా చాలా చాలా బాగుంటుంది. ముందుగా మకర రాశిలో ఉన్న నక్షత్రాలు చూస్తే 2, 3, 4 పాదాలు ఉత్తరాషాఢ వాళ్ళవి, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మకర రాశిలో ఉంటారు. ఆదాయ వ్యయము, రాజ్య పూజ అవమానాలు చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8 ఉంది. గమనించుకోవాలి, వ్యయం 8 ఉంది అంటే మీ దగ్గర ఎర్నింగ్ పవర్ చాలా ఉంది. మకర రాశి వాళ్ళకి గమనించుకోవాలి, చాలా ఖర్చులు ఎక్కువగా పెడతారు. అయితే ఈ ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే లక్ష్మీ అమ్మవారు మనం ధర్మబద్ధంగా, తర్వాత మంచి పనుల గురించి మంచి మనసుతో, మంచి వాళ్ళకి మంచి పనులతో, మంచి ఉద్దేశంతో కనుక ఖర్చు పెడుతూ ఉంటే అమ్మవారికి సంతోషించి 10 రెట్లు మనకి తిరిగి వస్తుంది ధనలక్ష్మి అమ్మవారు. ఎందుకు అంటే అమ్మవారిని చంచల స్వభావం కలిగిన అమ్మవారు. వాళ్ళు మన దగ్గరికి ఎంత త్వరగా వస్తారు, కొన్నిసార్లు అంత త్వరగా కూడా పోతారు. కానీ పోయిన అమ్మవారు తిరిగి మళ్ళీ మన దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అమ్మవారిని అలా చక్కగా ఒక సన్మార్గంలో కనుక ఖర్చు పెడితే అమ్మవారు సంతోషపడి తృప్తి చెంది, ఓకే ఇలా మంచి కార్యక్రమాలకి నన్ను చక్కగా సద్వినియోగపరుచుకుంటున్నారని చెప్పేసి సంతోషంతో మళ్ళీ అమ్మవారు తిరిగి మన దగ్గరకు వచ్చేస్తుంది. అదే మనము అనాలోచితంగా దాంట్లో మంచి చెడులు చూడకుండా అపాత్రదాన మహాపాపం అంటారు చూడండి. అందుకన్నారంటే మహర్షులు ఎందుకని ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి అధర్మ కార్యక్రమాలకి ఇవ్వకూడని వాళ్ళకి ఇచ్చి ఇవ్వకూడని టైంలో ఇచ్చేస్తూ ఉంటే అమ్మవారి కోపం వస్తుంది. వీళ్ళింట్లో నేను కొలువై ఉన్నాను, నన్ను బయటికి పంపించేటప్పుడు ఎవరి చేతికి పడితే వాళ్ళకి ఇచ్చి ఎలా పడితే అలా ఇచ్చారని చెప్పేసి కోపం వస్తుంది. అందుకని మకర రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8 అంటే ఈ 8 వ్యయం మరలా 80 ఆదాయంగా వచ్చే విధంగా అమ్మవారు మీకు అవకాశం కల్పించారు. ఇదే వ్యయం మీరు అనాలోచితంగా చేసి ఉంటే అమ్మవారి కోపం వచ్చి డబ్బు అంతా మరలా తిరిగి పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. వీళ్ళకి రాజ్యపూజ్యం 1, అవమానం 2. అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మీ చుట్టూ టాక్సిక్ పీపుల్ ఎక్కువ ఉంటారు. చాలా జాగ్రత్తగా మకర రాశి వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏలినాటి చాలా ఇబ్బందులు పడ్డారు. దేవుడి దయవల్ల ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సర్దుకొని ఒక లైన్లో వస్తూ ఉన్నారు. ఈ టైంలో అదేదో బెల్లం ఉన్న దగ్గర చీమలు వచ్చినప్పుడు ఈగలు వచ్చినట్లుగా మీకు ఇప్పుడు మళ్ళీ అథారిటీ, పవరు, ధనం అమ్మవారి దయవల్ల వస్తూ ఉంది. రాబోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇవన్నీ అవసరం. అయితే ఈ టైంలో మరలా మీ చుట్టూ ఈగలు మూరి చీమలు పెట్టినట్టు అన్వాంటెడ్ పీపుల్, వేస్ట్ వాళ్ళంతా వచ్చేసి మిమ్మల్ని ఎప్పుడు కూలదయాలని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించుకొని ఉండండి. వీళ్ళకి మకర రాశి వాళ్ళకి బాగా ఉన్న రాసుల్లో, అంటే ఈ పరాభావనామ సంవత్సరంలో ఉన్న 12 రాసుల్లో కొన్ని రాసుల వరకు చాలా చాలా బాగుంటుంది. అందులో ఒక 3-4 రాసులు బెస్ట్ ఏ కేటగిరీగా ఉంటాయి, కొన్ని రాసులు యావరేజ్గా బి కేటగిరీ ఉంటాయి, కొన్ని సి కేటగిరీ, సి ఫర్ ఛాలెంజింగ్తో ముందుకెళ్లే విధంగా కొన్ని రాసులు ఉంటాయి. వీళ్ళకి మకర రాశి వాళ్ళు వచ్చినప్పటికి ఏ కేటగిరీ కింద ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకు ఏ కేటగిరీ అంటే వీళ్ళకి శని, అంటే ఇబ్బంది పెట్టే శని. జనరల్గా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే గ్రహం ఏంటంటే శని. ఇలాంటి శనినే వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తున్నారు కాబట్టి శని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. గురువు ఈ ప్రస్తుతానికి ఈ జూన్ వరకు 6వ స్థానంలో ఉండి కొంచెం తటస్థంగా ఉండి అంత పెద్ద సపోర్ట్ ఇవ్వకపోయినా
జూన్ తర్వాత గోదావరి పుష్కరాల తర్వాత గురువు మారటంతో వీళ్ళకి చక్కటి అద్భుతమైన అవకాశాలు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అంటే వచ్చే 1.5 year వీళ్ళకి శని యొక్క సపోర్ట్, గురు యొక్క సపోర్ట్ చాలా చక్కగా వస్తుందని గమనించుకోవాలి. ఇది ఒక గోల్డెన్ టైం, గోల్డెన్ పీరియడ్ అని మీరు గమనించుకోవాలి. శని 3వ స్థానంలో ఉంటే స్థాన అర్ధ భృత్యాధికం, అంటే మీరు ఇంతకుముందు ఏదైనా పదవి కోల్పోతే ఆ పదవి మీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు వృత్తి, మంచి జీవనోపాధి, మంచి లైఫ్ స్టైల్ హైయెస్ట్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్థం, ధనం కూడా విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురువు మీకు 7వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి భోగాన్, అంటే లైఫ్లో ఎంటర్టైన్మెంట్, సుఖం ఇలాంటి భోగవంతంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. 2వ స్థానంలో రాహు ఉండటంతో వీళ్ళకి నవంబర్ వరకు విశేషంగా ధనం వచ్చే అవకాశం, ఫారిన్ సోర్స్ నుంచి ధనం వచ్చే అవకాశం ఉంటుంది. 8వ స్థానంలో కేతు ఉండటంతో కొంచెం ప్రాబ్లమ్స్, శారీరకంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. సో ఇవి యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూస్తే శని వీళ్ళకి 3వ స్థానంలో ఉండి ఏం చేస్తున్నారంటే స్త్రీ భోగం, మనస్సౌఖ్యం, బుద్ధి యత్నాది సిద్ధికృత్, స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం. అంటే శని మీకు 3వ స్థానంలో ఉండే మకర రాశి వాళ్ళకి స్త్రీ భోగం, అంటే స్త్రీల ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది. అన్కేస్ స్త్రీలైతే కనుక పురుషుల ద్వారా, వాళ్ళ ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి ఉంటే వాళ్ళ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది. తర్వాత మనస్సౌఖ్యం, మనసు చాలా చక్కగా ఆనందకరంగా ఉంటుంది. బుద్ధి యత్నాది సిద్ధికృత్, అంటే మీరు మనసులో ఏదైనా అనుకుంటే ఈ టైంలో మీ విజ్డమ్ చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా పని చేస్తే ఆ పనిలో మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. స్వస్థానం ప్రాప్తి, ఇంతకుముందు మీరు ఏలినాటి శని టైంలో ముందు ఎలాంటి మంచి మంచి గొప్ప గొప్ప పనుల్లో పదవుల్లో ఉన్నారో అవన్నీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. 6వది గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం. ఇలా 6 రకాలైన విషయాల్లో శని మీకు సపోర్ట్ ఇస్తున్నారు. అందుకని నేను మకర రాశి వాళ్ళకి బాగుందని లాస్ట్ 1 year నుంచి ప్రతి వీడియోలో చెప్తూ ఉంటున్నాను. వీళ్ళకి ఇంకా 1.5 year చాలా బాగుంటుంది. లైఫ్లో ఎంత బాగా బ్యూటిఫుల్గా ఉండే టైం మరలా చాలా ఎప్పుడుగో వస్తుంది. ప్రస్తుతానికైతే చక్కగా ఉంది కాబట్టి లైఫ్ని మీరు ఎంజాయ్మెంట్ చేయాలి. ఖర్చులు మాత్రం కొంచెం జాగ్రత్తగా తగ్గించుకోవాలి. మకర రాశి వాళ్ళు విపరీతంగా ఖర్చులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అఫ్కోర్స్ మంచి మార్గానికి ఖర్చు పెడితే అయితే తప్పేం లేదండి. బంగారం కొనుక్కోండి, ఇల్లు కట్టుకోవడానికి ఖర్చు పెట్టండి. అలా మంచి మంచి కార్యక్రమాల మీద ఖర్చు పెడితే చాలా బాగుంటుంది. అనవసరమైన ఖర్చులు, దుబారా ఖర్చులు మాత్రం చాలా దూరంగా ఉండండి. తర్వాత గురువు ఎప్పుడైతే జూన్ తర్వాత మారుతూ ఉండడంతో గురువు మీకు ఎలాంటి అద్భుతాలు తీసుకొస్తున్నా అంటే రాజదర్శనం, పెద్ద అఫీషియల్ని కలుస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది, బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, అభీష్ట కార్యశుద్ధి, అనుకున్న పనులను చక్కగా జరుగుకుంటూ ఉంటారు. ఇలా 4 రకాలు, శని 6 రకాలు, మొత్తం 10 రకాలుగా మీకు జీవితంలో కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటితో పాటు ఈ రాశి వాళ్ళకి అన్నదమ్ముల నుంచి, తర్వాత సోదరుల నుంచి చక్కగా సపోర్ట్ వస్తుంది. హెల్త్ చాలా బాగుంటుంది. మనీ విషయంలో చాలా చక్కగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది. సో ఇన్ని విషయాల్లో వీళ్ళకి అన్ని విషయాల్లో బాగుందని గమనించాలి. రాహు 2వ ఇంట్లో ఉండటంతో ధనలాభం, కీర్తి ప్రతిష్టలు చాలా ఎక్కువగా ఉంటుందని పెట్టుకోవాలి. దేహ సౌఖ్యం, ఐశ్వర్యవంతంగా కూడా ఉంటుంది. చూశారు కదండి మకర రాశి వాళ్ళకి ఎంత బాగుందో. కేతు మాత్రం 8వ ఇంట్లో ఉండటంతో కొంచెం ఇబ్బందులకు గురవుతారు. అది కూడాను శారీరకంగా కొంచెం అలసటగా ఉండటం జరుగుతూ ఉంటుంది. మకర రాశి వాళ్ళు కొంచెం యోగాసనాలు చేయటం, మెడిటేషన్ చేయటం లాంటివి చేస్తే బాగుంటుంది. వీళ్ళకి నక్షత్రం వైద్య కనుక చూసుకుంటే మనకు మహర్షులు అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ని ఇచ్చారు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి పట్టాభిషేకం, అంటే చక్కగా ఒక మంచి పొజిషన్ వస్తుంది. తర్వాత వీళ్ళకి సంతోషకరంగా ఎక్కువ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఛాలెంజెస్ చూస్తే వీళ్ళకి దేహ పీడనం, ఆరోగ్యం, కొంచెం హెల్త్ విషయంలో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఆగస్టు వరకు అనుకున్న పనులు కాకుండా కొంచెం మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటే అవన్నీ ఆటంకాలు పడే అవకాశం ఉంటుంది. శ్రవణం నక్షత్రం వాళ్ళకి పట్టాభిషేకం, మంచి ఒక పొజిషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ధనం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అనుకున్న పనులు టయానికి కాకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ ప్లాన్స్ లేదంటే ఆ టైం లైన్కి సరిపడా ఫండ్స్ అని మీరు ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి పట్టాభిషేకం, ధన వృద్ధి, రాజ్యలాభము ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయితే హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ధనం కూడా వృధాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. సో చూసారు కదండి మకర రాశి వాళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయి, అలానే ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, నక్షత్రాల ప్రకారం కూడా మనం చేయడం జరిగింది. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఒక 80 నుంచి 85% వరకు చాలా బాగుంది అన్ని విషయాల్లో. ఎందుకు అంటే 3 ముఖ్యమైన గ్రహాలు సపోర్ట్ ఇస్తున్నాయి కాబట్టి. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి మనం కోరుకుందాం. ఈ రాశి వాళ్ళకి రెమెడీస్ కనుక చూసుకుంటే
ప్రస్తుతానికి గురువు అనుకూలంగా లేరు కాబట్టి గురువుకి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలతో పాటు గుంటూరు దగ్గర కోటప్పకొండ ఉంటుందండి. అక్కడ ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. గురువుకి సంబంధించిన దోషాలన్నీ పోతూ ఉంటాయి. కేతువుకి సంబంధించిన గణపతిని ఎక్కువగా పూజించటం, తర్వాత ఎర్రటి మందాల పూలతోటి గణపతికి సంబంధించిన స్తోత్రాలు, లక్ష్మీ గణపతికి సంబంధించిన జపం అవి చేసుకుంటూ ఉంటే, మంత్రాలు జపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఈ రాశి వాళ్ళకి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, నాది కూడా మకర రాశి కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటే నేను ఆల్మోస్ట్ అదే ఛాలెంజెస్ వెళ్తూ ఉంటాను. ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తానంటే, మకర రాశి ఉన్న వాళ్ళకి నిన్న మొన్నటి వరకు ఏలినాటి శనితో బాగా బాధలు పడ్డారు. అయితే ఏలినాటి శని అంత అయిపోయింది కాబట్టి ఈ టైంలో మీరు ఇంకా బాగుండాలి. ఇన్ కేసు బాగలేదు అంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. దేవుడి దేవుళ్ళు అంతా బాగుంది, స్మూత్గా ఉంటే హ్యాపీ. ఇన్ కేసు లేదు, ఎక్కడో ప్రాబ్లంగా ఉంది, మాకు మేము మ్యాచ్ అవ్వట్లేదు, మనం చెప్పుకుంటున్న ఈ రాశి ఫలాలకి మా పర్సనల్ లైఫ్లో కలవటం లేదు అని మీకు అనిపిస్తే ఈ టైంలో ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇండివిజువల్గా ఉన్న మీ జాతకం 70% బాగా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో గోచార రిపోర్టు, ఇది 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. మీ యొక్క జాతకంలో ఇండివిజువల్గా గురు దశ నడుస్తుందా, లేదంటే శని దశ నడుస్తుందా, ఏ దశ నడుస్తుంది, ఆ దశల యొక్క అంతర్దశలు, తర్వాత ఆ లార్డ్స్ ఆ యొక్క అధిపతులు ఎలా ఉన్నారు, ఈ టైంలో మీకు ఏమైనా శాపాలు ఉన్నాయా, గ్రహ దోషాలు ఉన్నాయా చెక్ చేయించుకొని ఈ యొక్క దోషాలని లేకుంటే శాపాలని పరిహారాల ద్వారా తొలగించుకోగలిగితే ఈ రాశి వాళ్ళు బెస్ట్ టైం 10 రెట్లు జీవితంలో ఎదగటానికని గమనించుకోవాలి. మీకు ధన ప్రవాహం గురించి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవడంతో పాటు కుబేరు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా కలిసి వస్తుంది. ఇంకా ధనం విపరీతంగా రావటానికి, లేదా మీకు భార్యాభర్తల మధ్య ఎవరికైనా కనుక మనస్పర్ధలు ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మీరు జీవితంలో కనుక ఇంకా 10 రెట్లు ముందుకెళ్ళటానికి ఎలాంటి సమస్య ఉన్నా ఒకసారి జాతకం చూపించుకొని చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. శ్రీ పరాభావనామ సంవత్సరంలో లక్ష్మీదేవి యొక్క కృప వల్ల మీ అందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిగి ఎంతో పురోగభివృద్ధితో జీవితంలో ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.